నేను అంత పెద్ద రచ్చ హౌస్లో అయినప్పుడు మరి అంతమందిని బయట నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ ఎక్స్పోజ్ చేసినప్పుడు సో వాళ్ళ ఓటింగ్ ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఎవరు ఏ ప్లేస్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్కి దగ్గరగా ఉన్నారు, ఏంటి, ఎవరికి దెబ్బ పడుతుంది, ఆ ఇంపాక్ట్ ఎవరి మీద పడింది సో అనేది మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు సో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మనం చాలా ఎవరైనా చూస్తుంటే ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్, ఛానల్ గ్రో అవుతుంది, అర్థం చేసుకుంటారని ఆశిస్తూ లెట్స్ స్టార్ట్. నిన్న శ్రీజ వచ్చింది. శ్రీజ ఇంపాక్ట్ చాలా గట్టిగా పడింది హౌస్లో. అది నెగిటివ్గానా పాజిటివ్గానా అనేది పక్కన పెడితే ఇప్పుడు ఒక బయట నుంచి మళ్ళీ చెప్తుంటే బయట నుంచి వచ్చి ఒక కంటెస్టెంట్ ఒక ఎదురుగా ఉన్న ఆపోజిట్లో ఉన్న ఒక కంటెస్టెంట్ మీద నేను నామినేట్ చేస్తున్నప్పుడు ఇటు పక్క కంటెస్టెంట్కి బీభత్సమైన బలం ఉంటుంది. బయట నుంచి వచ్చిన వాళ్ళకి అసలు మామూలు బలం కాదు. ఒక 100 ఆయుధాలు వాళ్ళ చేతిలో వచ్చి సప్ప 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 ఇసిరితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. దాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకుంటాం అనేది మనలో ఉండే క్యాపబిలిటీని, మనలో ఉండే కెపాసిటీని డిసైడ్ చేస్తుంది. మనం తోపా తురుమా కాదా అనేది మనం దాన్ని ఎలా ఎవాల్యుయేట్ చేసుకుంటాము, దాన్ని మనం అర్థం ఎలా చేసుకుంటాము అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. లాస్ట్ టైం వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు ఆయిషా తనుజ మీద వదిలిన బాణాలు ఏవైతే ఉన్నాయో, మాటలు తూటాలు, సో అవి తనకి ఎలా అర్థమయ్యాయి ఏంటి అనేది అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా శ్రీజ వచ్చి కళ్యాణి నామినేట్ చేసిన, శ్రీజ వచ్చి తనుజతో గొడవ పడినా, శ్రీజ వచ్చి వేరే వాళ్ళతోటి గొడవలు పడ్డా, సో అది వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుద్ది. ఎందుకంటే ఆ అమ్మాయి బయట నుంచి వచ్చి చూసి లోపలికి వచ్చి కళ్యాణ్ని నువ్వు స్మగ్లింగ్ చేస్తున్నావునో లేకపోతే ఇంకొకటో చెప్పదు కదా. ఆ అమ్మాయి బయట నుంచి కళ్యాణ్కి నెగిటివ్గా ఏదైతే ఉందో ఆ నెగిటివ్ థింగ్స్ ఆ అమ్మాయి చెప్పాలి. అక్కడ పాజిటివ్ థింగ్స్ చెప్పలేదు. నెగిటివ్ థింగ్స్ చెప్పినప్పుడు ఎవరికి మంచిది? కళ్యాణ్కి మంచిది. నెగిటివ్ థింగ్స్ చెప్పినప్పుడు ఎవరికి మంచిది? తనుజాకి మంచిది. సో వాళ్ళు దాన్ని ఎంత మంచిగా మార్చుకుంటారనేది చూడాలన్నమాట. అండ్ ఎవరైతే ఆపోజిట్లో ఉన్న కంటెస్టెంట్ ఏదైతే అంత వాళ్ళలో ఉన్న మొత్తం ఆ బ్యాడ్ క్వాలిటీస్ కానీ, వాళ్ళలో మార్చుకోవాల్సిన విషయాలన్నీ, వాళ్ళలో ఉన్న నెగిటివిటీ కానీ చెప్పగలిగితే ఈ కంటెస్టెంట్ ఎవరైతే నామినేట్ చేస్తుంటారో ఆ కంటెస్టెంట్కి బీభత్సమైన ప్లస్ ఉంది. అబ్బా మనం అనుకున్న మాటలే కరెక్ట్గా డెలివర్ చేసింది కదరా ఆ అమ్మాయి అని. సో శ్రీజాకి ఆ విషయంలో చాలా ప్లస్ అయింది. సో ఇటుపక్క వచ్చేసరికి కళ్యాణ్ అండ్ మన తనూజ, సో వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటంటే వీళ్ళిద్దరికి ఓటింగ్లో బీభత్సమైన ఓటింగ్ పడుతుంది. అండ్ తనూజాకి నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ పడుతుంది. కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి శ్రీజ లోపలికి వచ్చింది. సో కళ్యాణ్ శ్రీజ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు. ఓకే, సో కళ్యాణ్కి శ్రీజకి, సో ఇప్పుడు ఆ శ్రీజ ఫ్యాన్స్గా విడిపోతారు. సో కళ్యాణ్ ఫ్యాన్స్గా ఉండిపోతారు. సో ఇప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్కి శ్రీజ ఫ్యాన్స్కి బలం ఏదైతే ఉందో సో ఆ బలం ఇప్పుడు శ్రీజ వెనక్కి తీసేసుకుంటుంది కాబట్టి సో కళ్యాణ్కి ఎంతో కొంచెమైనా బలం తగ్గుతుంది ఆబ్వియస్లీ. బట్ నిన్న జరిగిన విషయం ఏదైతే ఉందో సో కళ్యాణ్ని శ్రీజ నామినేట్ చేసినప్పుడు ఓవర్ ద బోర్డ్ ఒక్కొక్కసారి వెళ్ళిపోయింది కూడా. సో ఓవర్ ద బోర్డ్ ఒక్కొక్కసారి వెళ్ళిపోయినప్పుడు ఏమైందంటే అంటే అతను యాక్సెప్ట్ చేసేసిన తర్వాత కూడా ఆబ్వియస్లీ అది అతనికి ప్లస్ అవుతుంది. కొంచెం సింపతి అన్న క్రియేట్ అవుతుంది. అతను ఒప్పేసుకుంటున్నాడు కదా, నవ్వుతూ మాట్లాడేస్తున్నాడు కదా. ఇప్పుడు ఒక పర్సన్ నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు ఎదుటి పర్సన్ ఆవేశంలో మాట్లాడుతున్నప్పుడు ఎందుకో సమ్వేర్ ఆ పర్సన్కి కొంచెం సింపతి అనేది క్రియేట్ అవుతుంది. ఒక పాజిటివ్ థింగ్ అనేది ఆ పర్సన్ మీద ఏర్పడుద్ది. సో కళ్యాణ్కి అలాగే జరిగింది. సో కళ్యాణ్ కూడా మంచి ఓటింగే పడుతుంది. ఓకేనా, సెకండ్ ప్లేస్లో ఉన్నారు. అండ్ మూడో ప్లేస్లోకి వచ్చేసరికి సంజన గారికి ఓటింగ్ పడుతుంది. నిన్న సంజన గారిని సుమన్ శెట్టి అని నామినేట్ చేశాడు. బీభత్సమైన నామినేషన్. ఫస్ట్ వచ్చి నామినేట్ చేసిన ప్రియా ఓకే తను చెప్పాలనుకున్న నార్మల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పేసి వెళ్ళిపోయారు. బట్ సుమన్ శెట్టిని నామినేట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఆ ఫన్ క్రియేట్ అయింది, ఆ ఫైర్ క్రియేట్ అయింది సుమన్ అన్నలో. సో కాబట్టి అండ్ ఆమె సైడ్ నుంచి ఏంటంటే అది ఈమెని ఎలా నామినేట్ చేసినా, ఏ విధంగా నామినేట్ చేసినా అక్కడ నేనేమంటానంటే ఈమె మెంటాలిటీ సింపుల్ మెంటాలిటీ. అబ్బా ఈమెది ఎక్స్పోజ్ చేసేసేయాలి, ఈమెని టూ మచ్గా అంతేముండదు. ఏమది సంజన గారిది సింపుల్ క్యారెక్టర్. ఆమెను ఎవరైనా టార్గెట్ చేస్తే ఆమె ఒప్పుకోదు. ఆమెను ఎవరైనా నామినేట్ చేస్తే ఆమె తీసుకోలేరు. ఆమెకి ఎవరైనా ఎదురు చెబితే ఆమె తట్టుకోలేరు. ఇదే ఆమె క్యారెక్టర్, అంతే. ఇంకేమి లేదు ఆమెది. ఇంకా ఆమె గురించి ఎక్స్పోజ్ చేసేదానికి కానీ, ఆ మైండ్ పెట్టుకొని ఆమెని లాక్ చేసేదానికి అంత ఏముండదు అక్కడ. ఆమెదంతా చాలా ట్రాన్స్పరెంట్ ఉంటుంది ఆమెది. ఓకే, నా హౌస్ లోపల మొత్తం ట్రాన్స్పరెంటే ఉంటుంది. బట్ ఈ 3 క్వాలిటీస్ ఆమెలో ఎక్స్ట్రా క్వాలిటీస్ అనమాట. ఎవరైనా క్వశ్చన్ చేస్తే వీటిని క్వశ్చన్ చేయాలి తప్పితే వీటిని ఎక్స్పోజ్ చేసే అంత కూడా ఏం లేదు. జస్ట్ వీటిని క్వశ్చన్ చేయాలి అంతే తప్పితే ఇంకేమి లేదనమాట. సో షీఈస్ అ జెన్యూన్ కంటెస్టెంట్ సంజన గారు. కాకపోతే అప్పుడప్పుడు పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటారు కోపంలో, ఆవేశంలో తట్టుకోలేక. సో అలాంటివి కొంచెం తీసుకోగలగాలి. ఆమె తీసుకోలేరు అనమాట. అది ఆమె నేచర్, మనం ఏం చేయలేము దానికి. సో సంజన గారు థర్డ్ ప్లేస్లో ఉన్నారు.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 4th ప్లేస్లో రితు చౌదరి. నిన్న రితు చౌదరి డిఫెండ్ చేసుకున్న విధానం ఎవరైనా చూసుంటే అరే ఫస్ట్ నుంచి రితు చౌదరి ఇలా ఎందుకు చేసుకోలేదా అని అనిపిస్తుంది. అండ్ బర్నీ గారు హాస్పిటలైజ్ అయ్యారంటున్నారు. సో బర్నీ గారికి బాగాలేదు అంటున్నారు, బర్నీ గారు తిరిగి రారు అంటున్నారు. సో మోస్ట్లీ ఈ అమ్మాయి టాప్ 5లోకి వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోబడలేదు. బర్నీ గారు వచ్చి మళ్ళీ ఉంటే బర్నీ గారు మేబీ టాప్ 5లోకి వెళ్తారు అనుకున్నాం కానీ బట్ ఆయన హెల్త్ బాగాలేదు, టాస్క్లో ఇంజూర్ అయ్యారని తెలుస్తుంది కాబట్టి సో ఈ అమ్మాయి టాప్ 5లోకి వెళ్ళినా ఆశ్చర్యపోలేదండి. చాలా గట్టిగా మాట్లాడుతున్నారు, చాలా గట్టిగా ఆడుతుంది, అరుస్తుంది, స్టాండ్ తీసుకుంది. ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ టైం స్టాండ్ తీసుకుంది. అప్పుడు మాస్క్ మ్యాన్ కోసం స్టాండ్ తీసుకుంది, ఇప్పుడు తన కోసం తను స్టాండ్ తీసుకుంది, గట్టిగా మాట్లాడింది. ఆ డెమో ఉంది తనది ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ క్లియర్ చేసినట్టే. ఇంకా దాని గురించి ఇంకా ఎవరైనా నెక్స్ట్ ఫర్దర్గా మాట్లాడితే మాత్రం ఇంకా అమ్మాయి ఇదే రేంజ్లో గట్టిగా ఇచ్చుకుంటూ వెళ్తే ఆ బాండింగ్ గురించి అప్పుడు ఆడియన్స్లో ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది అనమాట. అరే ఎందుకు ఆ అమ్మాయిని అంతరాను ఊరుకునే పోక్ చేస్తున్నారు, ఆ అమ్మాయి ఒక పక్క కాదు కాదు అంటున్నా కూడా ఏదో నార్మల్గా ఫ్రెండ్స్గా ఉంటున్నా కూడా ఎందుకు అమ్మాయిని అలా గుచ్చి మాట్లాడుతున్నారు అనే థాట్ ఆడియన్స్లోకి రావాలి అంటే ఈ అమ్మాయి స్టాండ్ తీసుకోవాలి. ఫస్ట్ టైం అమ్మాయి స్టాండ్ తీసుకుంది అదనమాట. సో 4th ప్లేస్లో ఈ అమ్మాయి ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 5th ప్లేస్లో ఎవరున్నారబ్బా, ఎక్కడో రాసి పెట్టారు కంటెస్టెంట్ పేరు. డెమోన్ పవన్ 5th ప్లేస్లో ఉన్నారు. సో డెమోన్ పవన్ 5th ప్లేస్లో ఉండడానికి ఏంటంటే నిన్న డెమోన్ పవన్కి ఎంత ఓటింగ్ పడాలో అంతే ఓటింగ్ పడుతుంటే నిన్న నామినేషన్స్ తర్వాత డెమోన్ పవన్కి ఓట్లు ఇవ్వాలరా అన్నంత పర్ఫార్మెన్స్ పాపం అబ్బాయిలు నిజంగా గడపలేదు. ఎందుకంటే అబ్బాయి ఫస్ట్ అసలు అబ్బాయి నామినేషన్స్లోకి రాకూడదు. దేవుడి దేవాళ్ళు అది అబ్బాయికి ప్లస్ నామినేషన్స్లోకి రావటం వల్ల. ఎందుకంటే నామినేషన్స్లోకి వచ్చి ప్రూవ్ చేసుకున్నప్పుడు అబ్బాయి ప్రూవ్ చేసుకున్న దానికి నువ్వు ప్రూవ్ చేసుకున్నావా డెమోన్ అని చెప్పి ఓట్లు వేయడానికి జనాలకి అతను నామినేషన్స్లో ఉండాలి కదా. సో కాబట్టి డెఫినెట్లీ అతను నామినేషన్స్లో ఉండడం దానికి బిగ్గెస్ట్ ప్లస్ అట్ ప్రెసెంట్ ఉండాలి కూడా. సృష్టి నామినేట్ చేసినప్పుడు పూర్తి కన్ఫ్యూజన్లో నామినేట్ చేసింది, అతను కన్ఫ్యూజన్లో ఉన్నాడని చెప్పింది. అతని గురించి ఒక్కొక్కలాగా మాట్లాడుతుంటే అతనికి కూడా కన్ఫ్యూజన్లో ఉంది. అసలు ఏంటి ఎలా అడగాలి, ఇప్పుడు నేను రితుని డబ్బులు పూర్తిగా అడగలేదందుకు కోపడుతున్నారా లేకపోతే డబ్బులు అడిగినందుకు ఫీల్ అవుతున్నారా ఏంటి అనేది సో అబ్బాయి తెలుసుకోవాల్సిన విషయం. ఇంకా ఫైనల్గా వాళ్ళిద్దరూ దూరంగా ఉండలేరులేండి, బట్ అలాగే నెట్టుకుంటూ రావాలి. ఇప్పుడు డెమోన్కి చాలా క్రూషియల్ వీక్ ఇది. డెమోన్ ఎంత గట్టిగా ఆడితే డెమోన్కి అంత ప్లస్ పాయింట్ అయ్యే వీక్. ఎందుకంటే ఓటింగ్లో కూడా డెమోన్ తన ఓట్ బ్యాంక్ని ఇంక్రీజ్ చేసుకోవాల్సిన టైం ఇది, చాలా క్రూషియల్ టైం ఇది. టాప్ 5కి వెళ్ళాలి, ఇక్కడ నుంచి టాప్ 5 రేస్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి టాప్ 5 రేస్ స్టార్ట్ అయినప్పుడు చాలా గట్టిగా గేమ్ ఆడాలి డెమోన్ పవన్. అది గుర్తుపెట్టుకొని డెమోన్ పవన్ గేమ్ ఆడాలి. నెక్స్ట్ వచ్చేసరికి రాము రాథోడు, గౌరవ్ అండ్ మాధురి గారు. సో వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వీళ్ళ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళ ముగ్గురులోంచి ఎవరైనా ఎలిమినేట్ అయిపోవచ్చు. సో నిన్న మాధురి గారితోటి శ్రీజ పడిన గొడవ అది మామూలు గొడవ కాదు. ఈ రోజు లైవ్లో కూడా మీకు గొడవ పడతారు వీళ్ళిద్దరు. శ్రీజ లోపలికి ఎంటర్ అవుతారు కాబట్టి సో శ్రీజ టార్గెట్ మాధురి గారు. ఎందుకంటే ఆ అమ్మాయి నేచర్ ఏంటి, ఆ అమ్మాయి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఆ అమ్మాయిని ఎవరైనా అంటే తీసుకునే రకం కాదు, తిరిగి ఇచ్చే రకం అమ్మాయి మైండ్ సెట్ క్లియర్గా అర్థమవుతుంది. సో అలాంటి అమ్మాయి ఆ రోజు రాగానే మాధురి గారు అమ్మాయి మీద కొంచెం పై చేసి సాధించారు. ఏంటి నువ్వేంటి అది ఇదేమో, అప్పుడు నువ్వేంటి అసలు నా పేరు తెలుసుకొని మాట్లాడు అది ఇది అని చెప్పి ఈ అమ్మాయి కొంచెం షాక్ అయింది, స్టన్ అయిపోయింది, ఏంట్రా బాబు ఇలా మాట్లాడుతుంది ఏందని. సో ఇప్పుడు ఎందుకంటే ఆమెకు అప్పుడు బిగ్ బచ్చమైన అడ్వాంటేజ్ ఉంది కాబట్టి మాధురి గారికి లోపలికి వస్తున్నారు అన్న అడ్వాంటేజ్ ఈ అమ్మాయికి డేంజర్ జోన్లో ఉంది. అండ్ ప్లస్ ఈ అమ్మాయి అప్పటికే కొంచెం ఆ బ్యాడ్ ఫేస్ చూసింది కాబట్టి ఈ అమ్మాయి కొంచెం ఆలోచిస్తూ ఉంటుంది, ఇంద్రబాబు వచ్చి రాగా నన్ను టార్గెట్ చేస్తారు, ఏంటి నా పరిస్థితి ఏంటి, బయట నెగిటివ్ ఉందా కంప్లీట్గా అని చెప్పి. ఇప్పుడు ఈ అమ్మాయికి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్తో లోపలికి వస్తుంది. ఒక పాజిటివ్ నేచర్, ఒక పాజిటివ్తో వస్తుంది బయటికి. అంటే పాజిటివిటీ ఏం కాదులేండి, ఆ అమ్మాయిని హౌస్లోకి లోపలికి పంపించడానికి కారణం లేదా చాలా మంది స్టాండ్ తీసుకోవడానికి కారణంతో సహా హౌస్లో పాజిటివ్ నేచర్ ఎక్కువైపోయింది. ఈ అమ్మాయి అంటే ఒక నెగిటివ్ నేచర్ కావాలి. ఎందుకంటే ఈ అమ్మాయి గొడవలు పడుద్ది. అక్కడ హౌస్లో ఎవరు గొడవలు పడట్లా, గొడవలు పడే వాళ్ళు కావాలి, గట్టిగా అరిచే వాళ్ళు కావాలి. సో ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకుని అరుచుకునే వాళ్ళు ఉండాలి. అంటే మాధురి గారికి భయపడిపోతున్న వాళ్ళు చాలా మంది హౌస్లో. ఆ మాధురి గారికి భయపడకుండా ఉండాలి అన్న పాయింట్ ఏదైతే మనం చెప్పుకుంటా ఉన్నామో ఆ పాయింట్ని అమ్మాయి జస్టిఫై చేస్తూ లోపలికి వస్తుంది. ప్రతిసారి ఈ రోజు కూడా మాధురి గారితో గొడవ పడుతుంది అమ్మాయి. అంటే ఆడియన్స్కి ఏదైతే కోరుకుంటారో అది ఇవ్వడానికి అమ్మాయి ముందు ఉంటుంది. సో కాబట్టి మాధురి గారు ఫుల్ ఆన్ డేంజర్. ఈ వీక్ మాధురి గారు సస్టైన్ అయితే చాలా గ్రేట్ అసలు.
ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి పోక్ చేస్తూనే ఉంటుంది. పోక్ చేస్తే ఆ అమ్మ తీసుకునే మెంటాలిటీ ఆమెది కాదు, తట్టుకుని నిలబడే మెంటాలిటీ ఆమెది కాదు. సో తిరిగి ఇచ్చేసే మెంటాలిటీ. సో ఆమె తిరిగి ఇచ్చేసేటప్పుడు ఆమె ఓవర్ ద బోర్డ్ మాట్లాడినా కానీ ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ మామూలుగా ఉండదు. సో ఇప్పుడు సంజన గారికి మామూలుగా ఉండదు అనమాట. అంటే సంజన గారికి ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే అబ్బా మాధురి గారు వెళ్ళిపోతారు. ఇప్పుడు సంజన గారు వర్సెస్ మాధురి గారే నడుస్తుంటది కాబట్టి వాళ్ళిద్దరిలో. సో ఇప్పుడు సంజన గారికి మాధురి గారిని చూస్తే ఈ అమ్మాయి శ్రీజ తగులుకుంటా ఉంటే మాధురి గారికి సంజన గారికి చాలా సమ్మగా ఉంటుంది. సో మాధురి గారు ఈ వీక్ సస్టైన్ అవడం చాలా గ్రేట్. ఎందుకంటే ఈ అమ్మాయిని తట్టుకొని నిలబడాలి అంటే మాధురి గారికి మామూలుగా ఉండకూడదు, చాలా గట్టిగా ఉండాలి. కాకపోతే ఈమె డేంజర్ జోన్లోకి వచ్చినా తన దగ్గర ఏదైతే అస్త్ర ఉందో ఆ అస్త్ర కాపాడుతుంది, తనుజ దగ్గర అస్త్ర ఆ పవర్ అని చెప్పి ఫీల్ అవుతూ ఉండొచ్చు. అందుకని ఆమె డైరెక్ట్ నామినేషన్ తీసుకున్నారు, ఓకే అని చెప్పారు. సో తనుజ నామినేట్ చేశాక నవ్వుతూ తీసుకున్నారు. ఎందుకంటే వీళ్ళైతే తనుజనే నేను ఒక డేంజర్ జోన్ ఉంటే సేవ్ చేస్తుందని నమ్మకం. అప్పుడు సేవ్ కానీ చెయ్యకపోతే, తనుజ సేవ్ చేయకపోతే మాధురి గారిని ఈ వీక్ ఎలా ఉంటుంది తెలుసా, మాధురి గారిని ఈ వీక్ డేంజర్ జోన్లో పెట్టి మాధురి గారిని సేవ్ చేయకపోతే తనుజ ఎలిమినేట్ చేసేస్తే బయటకు వచ్చిన మాధురి గారు తనుజ గురించి ఎంత దారుణంగా మాట్లాడతారు అంటే మామూలుగా కూడా కాదు, పిచ్చ నెగిటివ్గా మాట్లాడతారు. సో మేబీ బిగ్ బాస్ టీమ్ ఆ ప్లేస్లో పెడతారేమో, పెట్టేసి ఆమెను బయటికి పంపించేస్తారేమో. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఆమె ఆబ్వియస్లీ ఆమె మాట్లాడే మాటలు అవన్నీ తనుజ పూర్తి నెగిటివ్గానే ఉంటాయి, అది నాకు అర్థమవుతుంది. అలా కూడా చెయ్యొచ్చు. అండ్ నేను ఆల్రెడీ ఒక మాట చెప్పాను ఫస్ట్ నుంచే, టాప్ 10 అంటే లైక్ ఫ్యామిలీ వీక్ వచ్చిన దాకా మాధురి గారిని సస్టైన్ చేస్తారు. అలాగే ఆ రాజా గారు లోపలికి రావాలి. సో మేబీ అలాంటి ఒక అగ్రిమెంట్ ఏమన్నా వీళ్ళకి ఏమన్నా ఉందేమో, ముందే అంటే మాట్లాడుకొని నేను అలా వెళ్ళిపోను, మా వాళ్ళు వచ్చిన దాకా ఉంటాను అని ఏమో చెప్పుండొచ్చేమో. సో ఇది ఒకటి నడుస్తూ ఉంది బయట రూమర్, ఇది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు అనమాట. సో ఇది ఒకవేళ నిజమైతే ఆమె హౌస్లో ఉంటారు, ఇది అబద్ధం అయితే ఆమె హౌస్లో వచ్చి బయటకు వెళ్ళిపోవడానికి ఈ వీక్ అంతకన్నా గొప్ప వీక్ ఇంకోటి ఉండదు ఆమెకి. ఆ తర్వాత రాము రాథోడ్ అవ్వచ్చు, గౌరవ్ అవ్వచ్చు. సో గౌరవ్ వచ్చేసరికి కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అతను గేమ్ ఆడగలిగితే, సస్టైన్ అవ్వగలిగితే, హౌస్లో టాస్క్లు ఆడగలిగితే మాత్రం అతను హౌస్లో ఈ వీక్ సస్టైన్ అవుతారు. ఎందుకంటే పోయే కొద్దీ ఫిజికల్ టాస్క్లు చాలా గట్టిగా ఉండబోతాయి కాబట్టి. సో అతనికి ప్రూవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఎందుకంటే అతను కంప్లీట్గా డిటాచ్ అయి ఉంటాడు తెలుగు ఆడియన్స్ తోటి. ఎవరో కొంతమందితోటి మాత్రం అతను అటాచ్ అయి ఉంటాడు, మిగిలిన వాళ్ళందరితో అతను డిటాచ్ అయి ఉంటాడు. సో 7th సీజన్లో ఎలా అయితే గేమ్స్ ఆడి లోపలికి వచ్చాడు. సో ఇతను కూడా గేమ్స్ ఆడి మాత్రమే లోపలికి రావాలి, టాస్క్లు ఆడి మాత్రమే. ఎందుకంటే ఇతను చెప్పేది ఎవరికి అర్థం కాదు, కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే ఇతనిలో పాయింట్ ఉన్నా ఇతను చెప్పేది కరెక్ట్ అయినా కూడా అర్థం చేసుకునే కెపాసిటీ చాలా తక్కువ మందికి ఉంటుంది. బికాస్ ఆఫ్ ఊళ్ళల్లో చూసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, చాలా మంది ఎక్కువ ఉంటారు, వాళ్ళకి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, ఇంగ్లీషు తెలుగు హిందీ మిక్స్ చేసి మాట్లాడతారు కాబట్టి అసలు ఇతను ఏం మాట్లాడుతున్నాడు వినాలి, విని అర్థం చేసుకోవాలి అనేది ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన హిందీ సినిమా చూసినప్పుడు ర్యాండమ్గా ఎలా చూస్తూ ఉంటాం, ప్రతి డైలాగ్ని మనం అర్థం చేసుకోలేం, జస్ట్ ఆ స్క్రీన్ పై అర్థం చేసుకుంటూ కొంతమంది ఎలా అయితే చూస్తారో సో అలాగే అనమాట. ఆయన చూస్తూ ఉంటారు, అతను ఏం మాట్లాడుతున్నాడు, అతనిలో విషయం ఉందా లేదా అనేది అర్థం చేసుకోరు. అలా అర్థం చేసుకున్నప్పుడు ఓట్స్ చాలా తక్కువ వస్తాయి. సో అతను పర్ఫార్మెన్స్ గేమ్స్ మీదే చూపెట్టి ముందుకు వెళ్ళాలన్నమాట. లాస్ట్ రాము రాథోడ్. సో రాము రాథోడ్ దగ్గరకు వచ్చేసరికి రాము రాథోడ్ బీభత్సమైన ఓటింగ్ పడుతుందా అంటే లేదు, డేంజర్ జోన్లోకి వెళ్ళి వచ్చాడు. బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయి ఇతను సేవ్ అయిపోయాడు. బికాస్ ఆఫ్ పవర్ అస్త్రం ఉపయోగించినా కానీ అతనికి ఓటింగ్లో కూడా అతను సేవ్ అయ్యాడు. అండ్ చాలా తెలివిగా గౌరవ్ని తెచ్చుకున్నాడు. సో తనకి తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు అని చెప్పి ఇప్పుడు అది చేసినది మిస్ఫైర్ అయ్యింది. గౌరవం తెచ్చుకోవడం వల్ల కూడా ఉపయోగం లేదు, నువ్వు బయటకు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి రాము రాథోడ్కి చెప్పచ్చు. లేదు అంటే మాధురి గారిని బయటికి పంపించవచ్చు. వీళ్ళిద్దరి మధ్య ఎలిమినేషన్ ఉండబోతుంది. లాస్ట్ టైం సంజన గారిని రమ్యాని పెట్టి రమ్యాని బయటికి ఎలా పంపించారో ఇప్పుడు కూడా సేమ్ అంతే. మాధురి గారిని రాము రాథోడ్ని పెట్టి సో మేబీ రాము రాథోడ్ని బయటికైనా పంపించవచ్చు, లేదా మాధురి గారిని బయటికైనా పంపించవచ్చు. ఎందుకంటే నిన్న వైల్డ్ కార్డ్ ఒకళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి. సో ఆయిషా గారు కూడా 2వ వైల్డ్ కార్డ్ కూడా వెళ్ళిపోయారు కాబట్టి. అండ్ మాధురి గారిని మళ్ళీ పంపిస్తారు, లేదా గౌరవాన్ని పంపిస్తారు అని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే లీస్ట్ ఓటింగ్ వచ్చినప్పుడు బిగ్ బాస్ టీం డెసిషన్ తీసుకుంటుందని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో దాంట్లో భాగంగానే మేబీ రాముకి ఇదే లాస్ట్ వీక్ అవ్వచ్చు అదనమాట. సో ఓట్లు వేసుకునే వాళ్ళు చాలా గట్టిగా ఓట్లు వేసుకొని ఓట్లలో ఆ డిఫరెన్స్ చూపిస్తే అప్పుడు మేబీ మాధురి గారిని కానీ గౌరవాన్ని కానీ బయటికి పంపించే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఓట్స్ అయితే చాలా గట్టిగా వేసుకొని మిగిలిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ సేఫ్ అయిపోతారు, ఎవరు ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్సే లేదనమాట. అట్ ప్రెసెంట్ ఎలిమినేషన్ వీళ్ళ ముగ్గురులోనే ఉండొచ్చు. అది జై హింద్.